హలో గైస్, తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చేయబోయేది ఒక స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో ఇద్దరు హర్రర్ ఐకాన్స్ అయిన పెన్నీవైజ్ ఇంకా వెక్నా మధ్య బ్యాటిల్ జరిగితే ఎవరు గెలుస్తారు? వీళ్ళిద్దరి పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటి? అలాగే వీక్‌నెసెస్ ఏంటి? అనేది క్లియర్‌గా ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఫస్టు వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనేది మనకు తెలియాలంటే వీళ్ళ ఆరిజిన్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలి. ఫస్టు వెక్నా గురించి తెలుసుకుందాం. వెక్నా గురించి చెప్పాలంటే వెక్నా అసలు పేరు హెన్రీ క్రిల్. చిన్న పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి హెన్రీ తనకి తెలియని విషయాలని తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉండేవాడు. అలా ఒకరోజు ఒక గుహలోకి వెళ్తాడు. అక్కడ మనము స్ట్రేంజర్ థింగ్స్ షోలో చూసిన విధంగా యాక్సిడెంటల్‌గా డైమెన్షన్ ఎక్స్‌కి సంబంధించిన పార్టికల్స్ యాక్టివేట్ అయ్యి హెన్రీ డైమెన్షన్ ఎక్స్‌కి టెలిపోర్ట్ అవుతాడు. డైమెన్షన్ ఎక్స్ అంటే సేమ్ థింగ్స్ ప్రపంచం లాగానే ఉండే మరో ప్రపంచం అని చెప్పొచ్చు. ఇది మొత్తం డార్క్‌నెస్‌తో నిండి ఉంటుంది. ఇక్కడే డెమోగాగన్స్, డెమోబాట్స్ ఇంకా మైండ్ ఫ్లేయర్ లాంటి క్రియేచర్స్ కూడా ఉంటాయి. హెన్రీ అక్కడే 12 గంటల సేపు ఇరుక్కుంటాడు. మనము వాల్యూమ్ 3లో చూసిన మైండ్ ఫ్లేయర్ హెన్రీని పొసెస్ చేయడం వల్ల మైండ్ ఫ్లేయర్ పార్టికల్స్ హెన్రీ బ్లడ్‌లో కలిసిపోవడంతో తనకి పవర్స్ వస్తాయి. హెన్రీ డీఎన్ఏ కూడా చాలా మారుతుంది. ఇంకా అక్కడి నుండి తిరిగి వచ్చిన హెన్రీ ఇంతకు ముందులా కాకుండా మైండ్ ఫ్లేయర్ ఎఫెక్ట్ వల్ల మనుషులంటే అసహ్యంతో చాలా డార్క్‌గా మారిపోతాడు. ఆ తర్వాత హెన్రీకి డైమెన్షన్ ఎక్స్‌కి సంబంధించిన విజన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా తనకి మైండ్ కంట్రోల్ చేసే పవర్స్ ఉన్నాయని తెలుసుకుంటాడు. మెల్లగా తన పవర్స్‌ని కంట్రోల్ చేస్తూ షాడో వర్క్ చేయడం నేర్చుకుంటాడు. హెన్రీని మైండ్ ఫ్లేయర్ హోస్ట్‌గా వాడుకున్న ప్రతిసారి టెలికినెసిస్ ద్వారా అనిమల్స్‌ని చంపి పవర్స్ అబ్జర్వ్ చేసుకునేవాడు. దీనివల్ల తన పవర్స్ పెరుగుతూ వచ్చాయి. హెన్రీ పవర్స్ గురించి తెలుసుకున్న డాక్టర్ బ్రెన్నర్ అనే సైంటిస్ట్ హెన్రీని తన ల్యాబ్‌కి తీసుకువెళ్ళి టెస్ట్ సబ్జెక్ట్ 001 అని టాటూ వేసి తన పవర్స్ గురించి తెలుసుకోవడానికి రకరకాల ఎక్స్పెరిమెంట్స్‌తో టార్చర్ చేస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ పర్మిషన్‌తో అఫీషియల్‌గా హాకిన్స్ ల్యాబ్‌లో ఎక్స్పెరిమెంట్‌ని స్టార్ట్ చేస్తాడు. ఈ ఎక్స్పెరిమెంట్‌లో హెన్రీ బ్లడ్‌ని డ్రగ్స్‌తో కలిపి ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఇస్తారు. వాళ్ళకి పుట్టిన పిల్లలకి హెన్రీ లాగానే పవర్స్ కూడా వస్తాయి. ఈ ఎక్స్పెరిమెంట్‌కి 11 మదర్ అయిన టెర్రీ ఐవిస్ డాక్టర్ బర్నర్ ఇచ్చే డబ్బుల కోసం ఒప్పుకుంటుంది. అలా 11కి కూడా హెన్రీ యొక్క పవర్స్ వస్తాయి. ఇంకోవైపు గవర్నమెంట్ ఏమో హెన్రీ పవర్స్‌ని కంట్రోల్ చేయలేం కాబట్టి తనని చంపేయమని చెప్తుంది. కానీ డాక్టర్ బర్నర్ ఇన్ని రోజులు పెంచిన హెన్రీని చంపలేక హెన్రీ తన పవర్స్‌ని ఉపయోగించకుండా తనలో ఒక చిప్‌ని పెట్టి తన స్టాఫ్‌లో ఒకడిగా డాక్టర్ బర్నర్ దగ్గరే ఉంచుకుంటాడు. ఆ తర్వాత స్ట్రేంజర్ థింగ్స్‌లో చూపించిన విధంగా 11ని మ్యానిపులేట్ చేసి తన సహాయంతో హెన్రీ తనలో ఉన్న చిప్‌ని బయటికి తీస్తాడు. ఆ తర్వాత హెన్రీ తన పవర్స్‌తో అక్కడ ఉన్న వాళ్ళందరిని చంపుతాడు. అప్పుడు హెన్రీని ఆపే ప్రాసెస్‌లో 11 తన పవర్స్‌ని ఉపయోగించి హెన్రీని మళ్ళీ డైమెన్షన్ ఎక్స్‌లోకి పంపిస్తుంది. ఆ తర్వాత హెన్రీ వెక్నాగా మారుతాడు. మీకు హెన్రీ యొక్క ఫుల్ ఆరిజిన్ తెలుసుకోవాలంటే మన ఛానల్‌లో తన ఆరిజిన్ గురించి ఒక వీడియో ఉంది. ఒకసారి మీరు చూసేయండి. ఇంకిప్పుడు పెన్నీవైస్ యొక్క ఆరిజిన్ గురించి తెలుసుకుందాం. స్టెఫెన్ కింగ్ 1986లో పబ్లిష్ చేసిన నావెల్ ఇట్‌లో ఫస్ట్ టైం పెన్నీవైస్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అయింది. ఈ నవల ఆధారంగానే ఇట్ ఫ్రాంచైజ్‌లో మూవీస్ అండ్ రీసెంట్‌గా రిలీజ్ అయిన ఇట్ వెల్కమ్ టు డెర్రీ సిరీస్ అయితే వచ్చాయి. పెన్నీవైస్ యొక్క యాక్చువల్ నేమ్ ఇట్ లేదా పెన్నీవైస్ ద డాన్సింగ్ క్లౌన్. కానీ అందరూ అనుకున్నట్టు పెన్నీవైస్ ఒక మాన్స్టర్ ఆర్ సీరియల్ కిల్లర్ అయితే కాదు. పెన్నీవైస్ యాక్చువల్‌గా ఒక కాస్మిక్ ఎంటిటీ. భూమి పుట్టక ముందే కొన్ని కోట్ల సంవత్సరాల నుండి జీవిస్తుంది. పెన్నీవైస్ అసలు ఇట్ మెయిన్ యూనివర్స్‌కి చెందింది కాదు. పెన్నీవైస్ మ్యాక్రోవర్స్ అనే ఒక డైమెన్షన్ నుండి వస్తుంది. ఈ యూనివర్స్‌లోనే మ్యాట్రూన్ టైటిల్ కూడా ఉంటుంది. ఇట్ నావెల్ ప్రకారం పెన్నీవైస్ యూనివర్సెస్‌ని నాశనం చేయాలని చూస్తుంది. కానీ మ్యాట్రూన్ మాత్రం యూనివర్సెస్‌ని కాపాడాలని అనుకుంటుంది. అలాగే మ్యాట్రూన్ యూనివర్సెస్‌ని కూడా క్రియేట్ చేస్తుంది. నావెల్స్ ప్రకారం మ్యాట్రూన్‌కి బాగోలేక వామిటింగ్ చేసుకున్నప్పుడు యాక్సిడెంటల్‌గా ఇట్ యూనివర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంక ఈ టైటిల్ పెన్నీవైస్ యూనివర్సెస్‌ని నాశనం చేయకుండా కాపాడడానికి పెన్నీవైస్‌కి ఆపోజిట్‌గా ఫైట్ చేసే వాళ్ళకి పెన్నీవైస్‌ని ఆపే చుడ్ రిచువల్ గురించి చెప్పి హెల్ప్ చేస్తుంది. ఇట్ చాప్టర్ 2 మూవీలో ఈ రిచువల్‌ని అయితే చూపించారు. కానీ మ్యాట్రూన్‌ని చూపించలేదు. ఇంకా పెన్నీవైస్ విషయానికొస్తే అసలు తనకి ఫిజికల్ ఫామ్ అనేది లేదు. తన అసలైన రూపం డెడ్ లైట్స్. వీటిని చూసిన వాళ్ళు ఎవరైనా బ్రతికే ఉన్నా కానీ వాళ్ళు మెంటల్‌గా అన్‌స్టేబుల్ అవుతారు. లేదా ఆ మనిషిని చంపగలవు. పెన్నీవైస్ మనుషుల్లోని భయంలో ఉన్న ఎనర్జీని తిని జీవిస్తాడు. ఒకవేళ అలా చేయకపోతే పెన్నీవైస్ చనిపోతాడు. కేవలం అందరికంటే ఎక్కువగా భయపడేది పిల్లలే కాబట్టి వాళ్ళని భయపెట్టడం కోసం మనము ప్రైమ్ చూస్తున్న డాన్సింగ్ క్లౌన్ లాగా అనిపిస్తాడు. అంతే. అందరూ పెన్నీవైస్‌ని మేల్ క్రియేచర్ అని అనుకుంటారు. కానీ నిజానికి అది ఒక ఫీమేల్. పెన్నీవైస్ ఒక యూనివర్స్ నుంచి మరొక యూనివర్స్‌కి ట్రావెల్ చేస్తుంది. అక్కడ ఉన్న జీవరాశులు మొత్తం అంతమయ్యి పెన్నీవైస్‌కి
ఫుడ్ రిసోర్స్ మొత్తం అయిపోయాక వేరే యూనివర్స్‌కి వెళ్తుంది. అలా యూనివర్సెస్ అన్నీ తిరుగుతూ కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న ప్రెజెంట్ డెర్రీ టౌన్ ఏర్పడిన ప్లేస్‌లో ఒక యాస్ట్రాయిడ్ రూపంలో అక్కడ పడుతుంది. ఇంకదే అతనికి హోమ్. ఆ ప్లేస్‌ని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఒకవేళ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్తే చాలా వీక్ అయిపోతాడు. తర్వాత పెన్నీవైస్ ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ప్రజలు అక్కడికి వచ్చి స్థిరపడేంత వరకు వెయిట్ చేసి వాళ్ళు ఆ సిటీ సేఫ్ అని ఫీల్ అయ్యేంత వరకు ఎవరిని తినకుండా ఆగుతాడు. ఎందుకంటే వాళ్ళని వెంటనే తింటే ప్రజలు అక్కడ నుండి వెళ్ళిపోతారు కాబట్టి. అప్పుడు పెన్నీవైస్‌కి ఫుడ్ రిసోర్స్ ఉండవు కాబట్టి అతను చనిపోతాడు. కనుక డెర్రీ సిటీ పూర్తిగా క్రియేట్ అయిన తర్వాత ప్రజలను చంపి తినడం మొదలు పెడతాడు. తన ఆకలిని తీర్చుకున్న తర్వాత హైపర్ నేషన్‌లోకి వెళ్తాడు. ప్రతి 27 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రాసెస్‌ని రిపీట్ చేస్తాడు. వరుసగా హత్యలు జరుగుతున్నప్పటికీ ఆ తర్వాత 27 ఇయర్స్ వరకు అంతా నార్మల్‌గా ఉంటుంది కాబట్టి డెర్రీ సిటీ ప్రజలందరూ పెన్నీవైస్ గురించి మర్చిపోతారు. అయితే పెన్నీవైస్ ఎక్కువగా పిల్లల్ని తింటాడు. దానికి కారణం మనుషులు ఎంత భయపడితే వాళ్ళు పెన్నీవైస్ తినడానికి అంత ఎక్కువ టేస్ట్‌గా ఉంటారు కాబట్టి. అందుకే అందరికంటే ఎక్కువ భయపడేది పిల్లలే కాబట్టి పెన్నీవైస్ వాళ్ళని ఎక్కువగా తింటాడు. ఇదే పెన్నీవైస్ యొక్క ఆరిజిన్. ఇంకిప్పుడు వెక్నా ఇంకా పెన్నీవైస్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వెక్నా పవర్స్ ఏంటో చూద్దాం. వెక్నాకి టెలికినెసిస్ పవర్స్ ఉన్నాయి. అంటే వెక్నా తన మైండ్ ద్వారా ఏదైనా ఆబ్జెక్ట్‌ని లేదా మనుషులనైనా కదల్చగలడు. టెలిపతి అండ్ మైండ్ రీడింగ్. వెక్నా ఎవరి మైండ్‌లోకైనా ఎంటర్ అయ్యి వాళ్ళ మైండ్‌లో ఉన్న మెమరీస్‌ని చదవగలడు. ఇంకా టెలిపతి ద్వారా వాళ్ళతో మాట్లాడగలడు. మైండ్ కంట్రోల్ అండ్ ఇల్యూజన్. వెక్నా తన పవర్స్ ఉపయోగించి ఎవరి మైండ్‌లోనైనా ఇల్యూషన్‌ని క్రియేట్ చేయగలడు. ఇంకా ఎవరి మైండ్ అయినా ఈజీగా కంట్రోల్ చేయగలడు. మెంటల్ రియల్మ్ క్రియేషన్. వెక్నా మెంటల్‌గా ఎవరినైనా తన మెమరీస్‌లో సెపరేట్ రియల్మ్ లేదా వరల్డ్‌ని క్రియేట్ చేసి అందులో బంధించగలడు. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5లో వెక్నా పిల్లలందరినీ తన మెమరీస్‌లో బంధించి ఉంచుతాడు కదా! దాన్నే మెంటల్ రియల్మ్ క్రియేషన్ అంటారు. డెమోగాగన్స్ కంట్రోల్ అండ్ హైవ్ మైండ్ కనెక్షన్. వెక్నా హైవ్ మైండ్ ద్వారా డెమోగాగన్స్‌ని కంట్రోల్ చేయగలడు. ఇంకా తన విక్టిమ్స్ ద్వారా డైమెన్షన్ ఎక్స్‌లో ఉండి బయట ఏం జరుగుతుందో కూడా తెలుసుకోగలడు. ఇంకిప్పుడు పెన్నీవైస్ యొక్క పవర్స్ గురించి తెలుసుకుందాం. డెడ్ లైట్స్. పెన్నీవైస్ తన డెడ్ లైట్స్‌ని ఎవరికైనా చూపించి వాళ్ళని ఈజీగా చంపేయగలడు లేదా మెంటల్‌గా అన్‌స్టేబుల్ చేయగలడు. షేప్ షిఫ్టింగ్. పెన్నీవైస్ తనకి ఉన్న షేప్ షిఫ్టింగ్ పవర్స్‌ని ఉపయోగించి తనకు ఇష్టం వచ్చిన రూపంలోకి మారగలడు. ఎస్పెషల్లీ తను భయపెట్టాలనుకున్న వాళ్ళకి ఏదైతే ఎక్కువ భయాన్ని కలిగిస్తుందో ఆ రూపంలోకి మారగలడు. ఫియర్ ఎంపవర్మెంట్. పెన్నీవైస్‌కి ఫియర్ అనేది బూస్ట్ లాంటిది. తన విక్టిమ్ ఎంత భయపడితే పెన్నీవైస్ అంత బలంగా మారుతాడు. ఇల్యూజన్ అండ్ రియాలిటీ ర్యాపింగ్. పెన్నీవైస్ తన పవర్స్‌ని ఉపయోగించి ఇల్యూజన్స్‌ని క్రియేట్ చేయగలడు. అవి ఎంత రియలిస్టిక్‌గా ఉంటాయంటే పెన్నీవైస్ విక్టిమ్‌కి తను చూసేది రియలా ఫేక్ అనేది అస్సలు అర్థం కాదు. ఇంకా పెన్నీవైస్‌కి టెలిపోర్టేషన్, టెలిపతి అండ్ మైండ్ కంట్రోల్, సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, రీజనరేషన్, మ్యాటర్ అండ్ బయోలాజికల్ మ్యానిపులేషన్ లాంటి చాలా పవర్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఈ వీడియోలో చెప్పాలంటే అసలు ఈ వీడియో లెంత్ అనేది సరిపోదు. సో ఇప్పుడు మన యాక్చువల్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ బ్యాటిల్‌లో వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని తెలుసుకోవాలంటే ఈ బ్యాటిల్ ఏ ప్లేస్‌లో జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ బ్యాటిల్ గానీ డెర్రీ టౌన్‌లో కనుక జరిగితే పెన్నీవైస్ గెలుస్తాడు. ఎందుకంటే వెక్నా తన విక్టిమ్స్ అందరినీ కంట్రోల్ చేసేది వాళ్ళలోని వరస్ట్ మెమరీస్‌ని ఇంకా వాళ్ళలో ఉన్న భయాల్ని చూపించి. కానీ పెన్నీవైస్ విషయంలో అది టోటల్‌గా రివర్స్ అవుతుంది. ఎందుకంటే పెన్నీవైస్‌కి ఫియరే ఫీల్. తనలో ఏం వరస్ట్ మెమరీస్ ఉంటాయి చెప్పండి వెక్నా పెన్నీవైస్‌ని కంట్రోల్ చేయడానికి. ఇంకా వెక్నాకి ఎన్ని పవర్స్ ఉన్నా కానీ తను ఒక మనిషే. పెన్నీవైస్ సింపుల్‌గా తనని ఫైర్‌తో కాల్చేయగలడు. లేదా మనం 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5లో చూసిన కేవ్ మెమరీస్‌ని వెక్నాకి చూపించి పెన్నీవైస్ వెక్నాని భయపెట్టి ఈజీగా ఓడించగలడు. ఒకవేళ ఈ బ్యాటిల్ గనుక అప్సైడ్ డౌన్ లేదా డైమెన్షన్ ఎక్స్‌లో జరిగితే వెక్నాకి చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది. పెన్నీవైస్ ఈ సిట్యుయేషన్‌లో డెర్రీలో ఉన్నాడు కాబట్టి పెన్నీవైస్ చాలా వీక్‌గా ఉంటాడు. దీనివల్ల వెక్నా డెమోగాగన్స్, డెమోబాట్స్‌తో పెన్నీవైస్ పైన అటాక్ చేసి మైండ్ ఫ్లేర్‌ని యూజ్ చేసి పెన్నీవైస్‌కి భయపడకుండా తనని ఇంకా వీక్ చేయగలిగితే సేమ్ 'ఇట్' మూవీలో లూజర్స్ క్లబ్ లాగే గెలిచే ఛాన్స్ ఉంది. కానీ అంత దాకా వస్తే పెన్నీవైస్ ఎందుకు ఊరుకుంటాడు చెప్పండి. పెన్నీవైస్ వెక్నాకి తన డెడ్ లైట్స్‌ని చూపించి వెక్నాని చంపేయగలడు. ఫైనల్‌గా ఈ బ్యాటిల్‌లో పెన్నీవైసే విన్ అవుతాడు. ఇంక ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ అండ్ కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.